మన డిజిటల్ కంట్రోల్ అంతా కొంతమంది చేతిలోనే ఉంది. ఓన్లీ ఫ్యూ కంపెనీస్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ పవర్ ఏంటంటే కొన్నారు పవర్. మనం వాడే యాప్స్ ఏంది? యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. ఇప్పుడు నువ్వు చెప్పిన 4 యాప్స్లో 3 యాప్స్ ఒకటే కంపెనీ దగ్గర. ఇప్పుడు గూగుల్ చాలా తెలియదు యాక్చువల్లీ. గూగుల్ అండ్ యూట్యూబర్స్ సింగిల్ ప్లాట్ఫామ్స్ అనుకోండి బ్యాక్ ఎండ్లో. ఈ ఇంటరాక్షన్స్తో నీ బిహేవియర్ మొత్తం అలా తెలిసిపోతుంది. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. అంటే నేను విన్నదే అగైన్ నాకు ఎంతవరకు నిజం ఉంది దీనిలో తెలియదు నాకు. కానీ మన డిజిటల్ కంట్రోల్ అంతా, అంటే మనం ఎట్లయితే నడుచుకుంటున్నామో రోజువారీగా, ఈ కంట్రోల్ అంతా కొంతమంది చేతిలోనే ఉంది. వాళ్ళే నడిపిస్తున్నారు మొత్తం మనని. ఆర్ మనం ఏం చేయాలన్నా వాళ్ళ త్రూగానే వెళ్తున్నాము. మనం ఏమైనా డిఫరెంట్గా చేద్దామన్నా కూడా అక్కడ ఆగిపోతుంది అనే ఒక నెరేటివ్ కనుక మీ ముంగట పెడితే, హౌ డూ యూ సీ దిస్? అది 100% ట్రూ. డిజిటల్లో ఏంటంటే ద పవర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టూ ఫ్యూ. చాలా తక్కువ మంది దగ్గర చాలా పవర్ ఉంది. అండ్ ఈ పవర్ ఏంటంటే కొన్నారు పవర్ని. ఓకే. డిజిటల్లో ఏమవుతుందంటే మీకు ఫండింగ్ వస్తుంది. ఈ ఫండింగ్ వచ్చేసి ఏం చేస్తుందంటే చాలామంది పెద్ద కంపెనీస్ పెద్దగా అవుతూ దాన్ని ఇంకా డామినెంట్ ఫోర్సెస్ చేసేస్తుంది. నీకు ఎగ్జాంపుల్ ఇస్తా. గ్లోబల్ లెవెల్లో స్టార్ట్ చేద్దాం. వరల్డ్ లెవెల్లో చూస్తే ఇప్పుడు మనం వాడే యాప్స్ ఏంది? ఇప్పుడు నువ్వు వాడే యాప్స్ ఏంది? యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. ఇప్పుడు నువ్వు చెప్పిన 4 యాప్స్లో 3 యాప్స్ ఒకటే కంపెనీ దగ్గర ఉంది. ఫేస్బుక్ ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసింది ఓన్లీ ఫేస్బుక్. అసలు ఫేస్బుక్ ఎలా స్టార్ట్ అయింది? ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కాలేజ్ లోపల ఆ యాప్ చేసుకున్నాడు కాలేజ్ వాళ్ళ కోసం. అరే అది ఫేమస్ అవుతూ ఓపెన్ చేసేసాడు. ఓపెన్ చేస్తే ఫేస్బుక్ చాలా పెద్ద యాప్ అయిపోయింది. పెద్ద యాప్ అయిన తర్వాత మెల్లగా ఏం చూసాడు? ఇన్స్టాగ్రామ్ అనేది పెరుగుతుంది. ఓన్లీ ఫొటోస్ అని. ఫేస్బుక్లో ఏంది టెక్స్ట్ ఉండే అన్నీ, కానీ ఇన్స్టాగ్రామ్ ఓన్లీ ఫొటోస్కి వచ్చింది. అరే ఇది పెరుగుతుందిరా అని అతను ఏం చేశాడు? అతనికి వెళ్ళి ఇన్వెస్టర్స్ ఈయనకు బాగా ఫండ్ చేశారు మెటాకి. దాని వర్త్ 100 రూపాయలు ఉంటే మేబీ 200 ఆఫర్ చేసేసి అతను కూడా పెద్ద అమౌంట్ వాళ్ళ ఫౌండర్స్కి కూడా వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి వీళ్ళ చేతిలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చేసి రైట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ గ్రో అవుతుంది సడన్గా వాట్సాప్ మెసేజింగ్ వచ్చింది. అది గ్రో అవడం స్టార్ట్ అయింది. ఈ ఎస్ఎంఎస్లని మొత్తం రీప్లేస్ చేసే టూల్ వచ్చింది. ఆ టైంలో పోయి వాళ్ళకి ఆఫర్ ఇచ్చేసేయాలి. ఆల్రెడీ ఇలా ఫేస్బుక్ బేస్ ఉంది. ఆ బేస్ తీసుకుపోయి ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ రెండు కనెక్ట్ చేయంగానే నీకు బేస్ పెరిగిపోతుంది. అక్కడి నుంచి వాట్సాప్. ఓకే, ఇప్పుడు ఇదంతా 3 ఇల్లులు ఉంటే ఎక్కడెక్కడో, ఒకటి శంషాబాద్, ఒకటి గచ్చిబౌలి, ఒకటి హిమాయత్ నగర్లో ఉంటే ముగ్గురిని తీసుకొచ్చి మాదాపూర్లో పెట్టేసినారు. ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్. సారీ మాదాపూర్ అంటున్నా, గచ్చిబౌలిలో మెటా హిల్ ఉన్నది, ఇద్దరిని తీసుకొచ్చి దీంట్లో పెట్టేసినారు. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది, మనం సైన్అప్ చేసింది ఇన్స్టాగ్రామ్, కానీ మనం మొత్తం ఆ ఇంటికి మొత్తం యాక్సెస్ ఉంది మనం. ఇప్పుడు ఏంది? నువ్వు ఇక్కడ తీసుకొని కంటెంట్ నువ్వు ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్లో ఇచ్చావు, ఫేస్బుక్లో నుంచి మెసేజ్ పంపించావు వాట్సాప్కి, మొత్తం ఇంటరాక్షన్ అంతా వాళ్ళకు కనిపిస్తుంది. ఈ ఇంటరాక్షన్స్తో నీ బిహేవియర్ మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది. సో మనకేంది సపరేట్ యాప్స్, బ్యాక్ ఎండ్లో ఏంది మొత్తం ఒకటే కంపెనీ అక్వైర్ చేస్తూ వచ్చింది. ఈ అక్విజిషన్ ఎందుకు పాసిబుల్ అయింది? ఎవరో ఇన్వెస్టర్లు కంటిన్యూస్ ఫండ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా గ్రోత్ కావాలి ఇన్వెస్టర్స్కి. ఎవరి డైరెక్షన్లో వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఈ ప్రాసెస్లో ఏమైందంటే డిజిటల్లో ఓన్లీ ఫ్యూ కంపెనీస్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. సరే ఇది వదిలేసి పర్లేదు, గూగుల్లో పోయి ఏదో సెర్చ్ కొట్టాము, ఏదో వీడియో వచ్చింది, ఆ వీడియోకి వెళ్ళాము, అది యూట్యూబ్లోకి వెళ్ళాము. ఈ రెండు ఒకటే. ఇప్పుడు గూగుల్ తెలియదు యాక్చువల్లీ. గూగుల్ అండ్ యూట్యూబర్స్ సింగిల్ ప్లాట్ఫామ్స్ అనుకోండి బ్యాక్ ఎండ్లో. యూట్యూబ్ ఏమవుతుంది అంటే ఆ టైంలో ఈ వీడియోస్ అనేది అప్పటికి యూట్యూబే పెద్ద ప్లాట్ఫామ్ ఉండే. అండ్ యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే మెయిన్లీ వీడియో వాచింగ్ ప్లాట్ఫామ్ లాగా పొజిషన్ అవ్వడం వల్ల ఇంకెవరు లేరు సెకండ్ ప్లేయర్. ఆ టైంలో గూగుల్ చూసుకుంది, అరే ఇది పెరుగుతుంది, మనకు మంచి ఇది ఉంటుందని అది తీసుకొని వాళ్ళేం డిసైడ్ చేశారంటే యూట్యూబ్ ఫస్ట్ ఫ్యాక్టర్ మనం దేని మీద అయితే మెజర్మెంట్ చేయాలో వాచ్ టైం. ఎంత వీడియో చూడగలుగుతారు ఒక పర్సన్, ఆ వీడియో ర్యాంకింగ్ అనేది దాని మీద డిపెండ్ అవుతుంది. సో వాచ్ టైం బేసిస్ ఆప్టిమైజ్ చేశారు ఆ ప్లాట్ఫామ్. అది తీసుకొని వాచ్ టైం అంటే గంటలు పెరుక్కుంటూ ఆ ప్లాట్ఫామ్ని పాపులర్ చేశారు. ఇప్పుడు ఈ 2 కంపెనీస్ మీద మనం మొత్తం 6 గంటలు ఏదైతే పెడుతున్నాం మొబైల్లో ఇన్వెస్ట్మెంట్ మనది, అట్లీస్ట్ సగం టైం దీంట్లో వెళ్ళిపోతుంది. సో ఈ 2 కంపెనీస్ అదంతా కంట్రోల్ అవుతుంది. సో ఇది వదిలేస్తే జనరల్లీ డిజిటల్ బిహేవియర్ ఏంటంటే నేను చెప్పాను,
కొంచెం పెరుగుతూ ఫండింగ్ వచ్చేస్తుంది. ఆ ఫండింగ్తో ఆ మార్కెట్ని కొనేస్తారు మెజారిటీ షేర్. సెకండ్ రోడ్, థర్డ్ రోడ్, ఫోర్త్ రోడ్ రావడం చాలా కష్టం. సో ఇప్పుడు నువ్వు ఇండియాలో అనుకో, ఇప్పుడు ఈ కామర్స్ నువ్వు ఏదో షాపింగ్ చేయాలి, ఎక్కడ దేంట్లోకి పోతావు? అమెజాన్, ఫ్లిప్కార్ట్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ 2 పేర్లు వస్తాయి. అవును. 3వ పేరు ఎక్కడైతే నాకు అన్ని దొరుకుతాయంటే కష్టం, అసలు ఆలోచించడం కూడా కష్టం, రైట్? ఇప్పుడు ఈ 2 ప్లేయర్సే డామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదేమైంది దీంట్లో? అమెజాన్ వచ్చేసి ఫారెన్ ప్లేయర్, యూఎస్ నుంచి వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ డామినేట్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్ మన ఇండియన్స్ బిల్డ్ చేశారు, అమ్మేశారు. ఎవరికి అమ్మారు? వాల్మార్ట్కి. వాల్మార్ట్ ఎక్కడి నుంచి? మళ్ళీ అక్కడి నుంచి, రైట్? ఇప్పుడు నువ్వు చూస్తే ఇండియాలో కూడా ఈ కామర్స్ ఇస్ యాక్చువల్లీ నౌ ఓన్డ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కంపెనీస్, రైట్? నవ్వు ఇప్పుడు సరే అది కాదు, మనము ఫుడ్ తిందామంటే స్విగ్గీ, జొమాటో. ఇప్పుడు ఈ థర్డ్ ప్లేయర్ అంటే నీకు తెలియదు. ఇప్పుడు నేను వచ్చి అరే థర్డ్ది కడతా అంటే మూసుకొని ఇంటికి వెళ్ళి అంటాం ఎవరినైనా. అంటే అసలు ఛాన్స్ లేదు. రైట్. 3వ పర్సన్ ఇది డిజిటల్లో ఇట్స్ అ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్. ఒక్కసారి ఒక 2 ప్లేయర్స్ వస్తే, ఎందుకంటే అంత ఫాస్ట్గా గ్రో చేసేయచ్చు డిజిటల్. నువ్వు ఒక ఆఫీస్లో కూర్చొని నీ బిజినెస్ని 1,000 కోట్లకు తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఒక కంపెనీ, ఇది 3 బ్రదర్స్ ఉన్నారు, జర్మన్ బ్రదర్స్. ఓకే. ఒక కంపెనీ ఓపెన్ చేశారు, రాకెట్ ఇంటర్నెట్ దాని పేరు. ఓకే. అలాది ఒకటే పని. వాళ్ళు ఏం చేయాలంటే, నా బుర్ర పెట్టడం ఎందుకు, ఆల్రెడీ నడిచేది నేను తీసుకుపోయి వేరే కంట్రీలో పెట్టాలి. యూఎస్లో ఏం నడుస్తుందో వేరే కంట్రీలో పెట్టాలి. వాళ్ళు ఏం చూశారు, యూఎస్లో అరే ఈ ఫుడ్ డెలివరీ ఒకటి చూశారు, దాని తర్వాత ఈ షాపింగ్, ఫ్యాషన్ షాపింగ్ అనేది చూశారు, రైట్? దాని తర్వాత ఎక్కడో వాళ్ళకు ప్రింటింగ్, కస్టమైజ్డ్ ప్రింటింగ్ అనేది చూశారు. సీదా తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ పాండా అని ఒకటి స్టార్ట్ చేశారు. చాలామంది తెలియదు, స్విగ్గీ ముందు ఫుడ్ పాండా ఫస్ట్ వచ్చింది. జబాంగ్ అని స్టార్ట్ చేశారు, అవును, రైట్? ప్రింట్ వెన్యూ అని స్టార్ట్ చేశారు, ఇంకేదో స్టార్ట్ చేశారు. ఇవన్నీ కంపెనీస్ వాళ్ళదే, వాళ్ళది అదే పని. రావాలి, సేమ్ ఫార్ములా తీసుకొచ్చి, ఆల్రెడీ ఫార్ములా పనిచేసింది, రైట్? మన బ్రెయిన్కి స్ట్రెయిన్ ఇవ్వకుండా అదే ఫార్ములా వచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. వాళ్ళది వర్కౌట్ అవ్వలేదు, ఇండియాలో ఎక్కువ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ మధ్యలో వస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.